వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలు కీర్తిశేషులు బెజవాడ సుందరరామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బెజవాడ సునీల్ రెడ్డి సహకారంతో 1000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతల అమరేంద్ర రెడ్డి, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు దాతలకు ఘనంగా కండువా కప్పి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ శివరామ ప్రసాద్ కి ఘనంగా కండువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చింతల అమరేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్ర రెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర, కోశాధికారి జీకే గోపీనాథ్, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని 17వ రోజు క్రీడాకారులకు పౌష్టికాహారం అందించి అనంతరం అధ్యక్షులు చింతల అమరేందర్ రెడ్డి, ముఖ్య అతిథి శివరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నా పేరు చింతల అమరేందర్ రెడ్డి. ఈ అసోసియేషన్ ప్రారంభించి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి పిల్లలకి 600 నుంచి 800 వరకు 900 వరకు పౌష్టికాహారం పంచడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే ఈ వేసవి తరగతుల్లో శిక్షణ పొందుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకి ఈ పౌష్టికాహారం అందించి ఏదో మా సహాయ సహకారాలు అందించాలని ఈ ఉద్దేశం దాతల సహాయంతో ఈ కార్యక్రమం నడుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు మాకు ముఖ్య దాత బెజవాడ సుందరరామిరెడ్డి కుమారుడు బెజవాడ సునీల్ రెడ్డి గారు ఈరోజు పౌష్టికాహారం అందించిన దాత. ఆయనకి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. క్లబ్ అసోసియేషన్ వారికి అభినందనలు. వారు ఇవాటి నుంచి 16 రోజులు ఈ పౌష్టికాహారం ఈ గ్రౌండ్ ఉన్న పిల్లలందరూ కూడా అందిస్తున్నారు. దానికి గాను సునీల్ రెడ్డి గారు దాతగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. వారికి వారి టీంకి అందరికీ మరొకసారి అభినందనలు చెప్తూ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు మరియు సభ్యులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నుంచి నెల్లూరు విచ్చేసి 203 గవర్నర్ రెడ్డి శివరామకృష్ణ ప్రసాద్ గారికి ముందుగా మా అసోసియేషన్ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. చరిత్రలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాలు చేసే విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.